ప్రాంతీయ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ఫామ్ హౌస్కే పరిమితమైన కేసీఆర్ ఈరోజు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ యొక్క రజతోత్సవ సభ కోసం మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ పూర్వ వైభవం వచ్చే అవకాశం ఉందా లేదా? నమస్తే, నేను మీ జర్నలిస్ట్ వసంత్. భారతదేశ చరిత్రలో ఒక ప్రాంతీయ పార్టీ ఆ పార్టీ సభ కోసం 100 కోట్లు ఖర్చు చేసిన దాఖలాలు ఇంతవరకు చరిత్రలో లేవు. ఆ పార్టీకి ఉద్యమాలు కొత్త కాదు, సభలు నిర్వహించడం కొత్త కాదు, విజయాలు కొత్త ఏం కాదు, అపజయాలు కొత్త ఏం కాదు. పార్టీ ఆవిర్భావం నుంచి ఉద్యమం వరకు, ఉద్యమం నుంచి అధికారం వరకు అసలు ఆ పార్టీకి ఎదురే లేదనుకోవచ్చు. కానీ అలాంటి పార్టీ స్థాపించిన కేసీఆర్ ఈరోజు అధికారం కోల్పోయిన తర్వాత 16 నెలలుగా ఫామ్ హౌస్కి పరిమితమయ్యారు. కనీసం బయటికి రాని కూడా రాలేదు. కేసీఆర్ ఎందుకు దానిపైనే దృష్టి పెట్టారు? ముఖ్యంగా కేసీఆర్ ఎందుకు దృష్టి పెట్టాలనుకుంటున్నారు అంటే, కేవలం అధికారం కోల్పోయిన తర్వాత ఫామ్ హౌస్కే పరిమితమైన కేసీఆర్ ఈరోజు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ పార్టీకి సంబంధించిన రజతోత్సవ సభను నిర్వహించాలని, అలాగే పార్టీకి సంబంధించిన నేతలందరికీ కొన్ని టార్గెట్స్ కూడా పెట్టారు. ఈ సభ దేనికి సంకేతం అంటే, కోల్పోయిన అధికారాన్ని మళ్ళీ తిరిగి తీసుకురావాలనే సంకేతమేనా? ఈ యొక్క సభతో పార్టీ కోల్పోయిన ఉనికిని మళ్ళీ తెచ్చుకోవాలా? మరీ ముఖ్యంగా జిహెచ్ఎంసీ ఎన్నికలు, దాని తర్వాత రానున్న లోకల్ బాడీ ఎన్నికలు అంటే సర్పంచ్ ఎన్నికలు కానీ, ఎంపీటీసీ ఎన్నికలు కానీ, జెడ్పీటీసీ ఎన్నికలు కానీ, వీటిపైనే కేసీఆర్ దృష్టి సారించారా? అసలు కేసీఆర్ ప్రసంగంలో ఏం మాట్లాడబోతున్నారు అనే అంచనాకు ఒకసారి వస్తే, కేసీఆర్ ప్రసంగంలో కొన్ని ముఖ్యమైన విషయాలు. పార్టీ సంస్థాగతంగా పనిచేయాలి, పార్టీ క్షేత్రస్థాయి కార్యకర్తల నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు కూడాను రానున్న జిహెచ్ఎంసీ, వీటితో పాటు లోకల్ బాడీ ఎన్నికల మీదనే దృష్టి సారించాలి. మరీ ముఖ్యంగా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మరొక్కసారి పీఠం కైవసం చేసుకోవాలి, జిహెచ్ఎంసీ అధికారాన్ని చేజిక్కించుకోవాలి. దాంతోపాటుగా లోకల్ బాడీ ఎన్నికల్లో సర్పంచ్ ఎన్నికలు కానీ, ఎంపీటీసీ ఎన్నికలు కానీ, అలాగే జెడ్పీటీసీ ఎన్నికల్లో అన్నింటిలో కూడాను ఖచ్చితంగా మనమే ముందుండాలి. అసలు కేసీఆర్ పార్టీ నాయకులకు ఇచ్చిన టార్గెట్ ఏంటి? వాటితో పాటుగా కేసీఆర్ ఏం దిశానిర్దేశం చేయబోతున్నారు? అసలు మరీ ముఖ్యంగా రానున్న రోజుల్లో ఆయన పార్టీ ఏ విధంగా ముందుకెళ్ళాలి? వీటితో పాటుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇచ్చిన హామీ ఏంటి? రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు కానీ, 6 గ్యారంటీలు ఎండగట్టడంలో కానీ, అంటే ప్రభుత్వం విఫలమైంది అని మాట్లాడటంలో కానీ, వీటితో పాటుగా 16 నెలల కాంగ్రెస్ పాలన వైఫల్యాలకు దారి తీసింది, అలాగే బీఆర్ఎస్ని కోల్పోయి బీఆర్ఎస్ని అధికారంలో లేకుండా చేసి ప్రజలు ఏం కోల్పోయారు, ఇదే చెప్పదలుచుకున్నారా కేసీఆర్? అసలు నాయకులకి ఏ దిశానిర్దేశం చేయబోతున్నారు? కార్యకర్తల గురించి ఏం మాట్లాడబోతున్నారు? పార్టీ గురించి ఏం మాట్లాడబోతున్నారు? ఎందుకు ఇంత పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఎక్కడా లేని, దేశ చరిత్రలో ఒక ప్రాంతీయ పార్టీ ఎక్కడా ఖర్చు పెట్టినంత డబ్బు ఈ యొక్క రజతోత్సవ సభ కోసం ఎందుకు ఖర్చు పెట్టాలనుకుంటున్నారు? ఏంటి 100 కోట్లకు సంబంధించిన వివరాలు అనేది మరొకసారి చూసినట్లయితే, బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ కోసం ఈ యొక్క సభను ప్రతిష్టాత్మకంగా ఎందుకు తీసుకోబోతుంది? అటు బీజేపీ కానీ, ఇటు కాంగ్రెస్ కానీ రెండు కూడా ప్రజలకు దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారా కేసీఆర్ స్పీచ్తో? ఈ నెల 27న వరంగల్ ఎల్కతుర్తిలోని భారీ బహిరంగ సభ జరుగుతుంది. అంటే ఎందుకు కేసీఆర్ అక్కడి నుంచే, వరంగల్ నుంచే మరోసారి సభ జరుపుతున్నారు? ఎప్పుడు చూసినా ఉద్యమం పుట్టిన దగ్గర నుంచి, పార్టీ పుట్టిన దగ్గర నుంచి అధికారం వచ్చే వరకు ఎందుకు కేసీఆర్కి వరంగలే సెంటిమెంట్? వరంగల్ అంటే ఉద్యమాల గడ్డ. కేసీఆర్ అక్కడ ప్రారంభించిన బహిరంగ సభ ఎప్పుడు కూడా సక్సెస్ అవ్వలేదు అనే మాట ఇంతవరకు చరిత్రలో లేదు. ఆ పార్టీ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడాను వరంగల్లో భారీ బహిరంగ సభ నిర్వహించి ఏదైనా కార్యక్రమానికి ముందుకెళ్తే ఖచ్చితంగా కేసీఆర్ విజయం సాధిస్తారు, కేసీఆర్కి అన్ని అనుకూలంగానే ఉంటాయి అని చెప్పేసి
బీఆర్ఎస్ నాయకుల్లో నానుడు ఉంది. ఈ నెల 27న రజతోత్సవ సభ కోసం 100 కోట్ల రూపాయలు ఖర్చు ఎందుకు చేస్తున్నారు? 100 కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు చేయాలి? రాష్ట్ర నలుమూలల నుంచి కూడాను 10 లక్షల మంది జన సమీకరణ టార్గెట్ పెట్టుకున్నారు బీఆర్ఎస్ నేతలు. ఈ టార్గెట్ ఇచ్చింది కేసీఆర్ అని చెప్తున్నారు బీఆర్ఎస్ నాయకులు. ఇక టీజీఎస్ఆర్టీసీ నుంచి 3000 బస్సులు అద్దెకు తీసుకోనున్నారు గులాబీ పార్టీ నాయకులు. వీటితో పాటుగా మహారాష్ట్ర, కర్ణాటక నుంచి కూడా బస్సులను కూడా అద్దెకు తీసుకోవాలని యోచనలో ఉన్నారు గులాబీ పార్టీ నేతలు. ప్రైవేట్ బస్సు, ఇతర వాహనాలు ఏర్పాటు చేస్తున్నారు నేతలు. అంటే జన సమీకరణకు ఇతరత్ర ప్రాంతాల నుంచి, మరీ ముఖ్యంగా మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ నుంచి చాలా పెద్ద ఎత్తున జన సమీకరణ చేయాలి. 5 నుంచి 10 లక్షల మంది జనాభా అక్కడికి సమకూర్చాలి. ఇది చరిత్రలో నిలిచిపోవాలి అని చెప్పేసి గులాబీ పార్టీ నేతలందరూ కూడా భావిస్తున్నారు. కేసీఆర్ ముఖ్యంగా ఇచ్చిన టార్గెట్లు జన సమీకరణ, రవాణా, ఇతర ఖర్చులకు దాదాపుగా 30 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలి. వీటితో పాటు ప్రతి ఒక్క ఎమ్మెల్యే, ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేకి దాదాపుగా 8,000 మందిని జన సమీకరణ చేయాలి. వాళ్ళని సభకు తరలించాలి, సభకు తీసుకురావాలి. వీటితో పాటుగా వాళ్ళకు కొన్ని టార్గెట్లు, అంటే ఎమ్మెల్యే గెలవని ప్రాంతంలో పార్టీ ఇన్ఛార్జీలు కనీసం 4,000 నుంచి 5,000 మందిని తీసుకొచ్చే టార్గెట్ విధించినట్లు తెలుస్తుంది. మరీ ముఖ్యంగా ఎందుకు ఈ టార్గెట్లు అంటే, ఎవరైతే ఎక్కువ జనాలను తీసుకురాగలుగుతారో, ఎవరైతే ఎక్కువ మంది జన సమీకరణ చేయగలుగుతారో వాళ్ళకి గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, డివిజన్ స్థాయి నుంచి, నియోజకవర్గ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నాయకులుగా ప్రమోట్ చేసే అవకాశం ఉంది. ప్రమోట్ చేస్తామని ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీలో మాటిచ్చినట్లు కూడా చాలా కీలకంగా తెలుస్తుంది. బహిరంగ సభ కోసం 1,250 ఎకరాలు లీజుకు తీసుకున్నారు అని చెప్పేసి మనకు అందుతున్న సమాచారం. అంటే ఈ 1,200 ఎకరాల్లో ఏమేం చేయబోతున్నారు? దాదాపుగా సభా ప్రాంగణమే 160 ఎకరాల్లో సభా ప్రాంగణం ఉండబోతుంది. అంటే నిజంగా అంత పెద్ద సభా ప్రాంగణం ఉండబోతుందా? దాంతోపాటుగా మిగిలిన ఏవైతే ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్ అంతా కూడా దాదాపుగా ఒక 1,150 ఎకరాల్లో వాళ్ళకి సంబంధించిన ఫుడ్ ఫెసిలిటీస్ కానీ, వాటర్ ఫెసిలిటీస్ కానీ, పార్కింగ్ కానీ, వీటన్నిటికి సంబంధించి ఈ యొక్క 1,250 ఎకరాల్లో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను నిర్వహించదలుచుకున్నారు. ఇక వేదిక కోసమే దాదాపు 20 నుంచి 25 కోట్లు ఖర్చు చేయొచ్చు అనే ఛాన్సెస్ కూడా ఉన్నాయని చెప్పేసి మనకు అందుతున్న ప్రాథమిక సమాచారం. నిజంగానే ఒక వేదికను ఏర్పాటు చేయడానికి, ఒక వేదికను ఏర్పాటు చేసేదానికి, నిర్మించడానికి దాదాపుగా 20 నుంచి 25 కోట్లు ఖర్చు అయ్యే ఛాన్స్ ఉందా? దానికి సంబంధించిన లైటింగ్ కానీ, దానికి వేదికను ఏర్పాటు చేయడం కానీ, సౌండ్ సిస్టమ్ కానీ, వీటితో పాటుగా దాదాపుగా 1,50,000 చైర్స్ సభా ప్రాంగణంలో ఏనున్నారు. అంటే 1,50,000 చైర్స్ కేవలం సిట్టింగ్ కోసం మాత్రమే వేసే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 500 మంది ఆర్టిస్టులతో వాల్ రైటింగ్స్, అంటే ఉద్యమం నుంచి, మనం ఇందాక మాట్లాడుకున్నాం, పార్టీ ఆవిర్భావం నుంచి ఉద్యమం వరకు, ఉద్యమం నుంచి అధికారం వరకు కేసీఆర్ చేసిన ఉద్యమ ఏవైతే ఉందో, ఉద్యమ బాట ఏదైతుందో, ఉద్యమానికి సంబంధించిన ఫొటోస్ ఏవైతున్నాయో వాటన్నింటినీ కూడా దాదాపుగా 500 మంది ఆర్టిస్టులతో వాల్ రైటింగ్స్ చేయబోతున్నారని చెప్పేసి కూడా ఒక ప్రచారం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా గులాబీ జెండాలు, ఫ్లెక్సీలు, హోర్డింగ్లు పెట్టేలా ప్లాన్ చేస్తున్నారు. అంటే ప్రతి గ్రామంలో, ప్రతి పల్లెలో, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండల కేంద్రంలో, ప్రతి నియోజకవర్గంలో గులాబీ జెండాలు, ఫ్లెక్సీలు, హోర్డింగ్లు పెట్టేలా ప్లాన్ చేస్తున్నారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 119 నియోజకవర్గాల్లో కూడా ఇది ప్లాన్ చేసే అవకాశం ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ఇక బహిరంగ సభ ప్రచారం కోసం దాదాపుగా 20 నుంచి మరో 25 కోట్ల రూపాయల ఖర్చు. అంటే ప్రచారం, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు హోర్డింగ్లు కానీ, ఫ్లెక్సీలు కానీ, వీటితో పాటుగా ప్రచార వాహనాలు కానీ, మైక్ సెట్స్, వీటన్నిటికి సంబంధించి దాదాపుగా 20 నుంచి 25 కోట్ల రూపాయలు ఖర్చు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక సభకు వచ్చే వారికి దారిలోనే భోజనాల ఏర్పాట్లు కూడాను. అంటే దాదాపుగా మనం చూస్తున్నట్లయితే రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలందరినీ వరంగల్ తీసుకురావాలి, ఎల్కతుర్తి గ్రామానికి తీసుకురావాలి. ఆ 1,250 ఎకరాలలో అక్కడ సభా ప్రాంగణానికి తరలించడానికి చాలా సమయం పడుతుంది. వచ్చే వాళ్ళకి ఏదైతే వాళ్ళకి భోజనాలు ఏర్పాట్లు కూడా చేయాలి. ఈ భోజనాల ఏర్పాట్లకి చాలా పెద్ద మొత్తంలో ఖర్చు చేయబోతున్నట్లు కూడా తెలుస్తుంది. ఇక సభ దగ్గర మజ్జిగ ప్యాకెట్లు కానీ, వాటర్ బాటిల్స్ కానీ, వీళ్ళన్నిటి కూలర్లు ఏర్పాటు చేసి, అంటే సభకు వచ్చిన వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వాటర్ కానీ, బటర్ మిల్క్, వీటితో పాటుగా ఎండాకాలం కాబట్టి, ఇప్పుడు సమ్మర్ కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చేయాలి. వీటితో పాటుగా ముఖ్యంగా ఇది సమ్మర్ కాబట్టి ప్రజలు వస్తారా రారా, ఎందుకు కేసీఆర్ నాయకులకు టార్గెట్ పెట్టారు? ఈ సమయంలో ఎలాంటి ఎన్నికలు లేవు, ఎలాంటి ప్రచారాలు లేవు. కానీ ఇప్పుడంతా వ్యవసాయం అంతా అయిపోయి ఇళ్ళ దగ్గర ఉండే ప్రజలు ఈ ఎండాకాల సమ్మర్కి ఏ విధంగా
ఆ యొక్క సభకు తరలి వస్తారనేది కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అంటే ప్రజలు అంత పెద్ద 10 లక్షల టార్గెట్ ఛేదించగలుగుతారా నాయకులు? అంటే ఈ 10 లక్షల మంది జన సమీకరణ చేయగలుగుతారా లేదా అనే దాని మీద కసరత్తు చేస్తున్నారు. దాదాపుగా నెల 15 రోజుల నుంచే ఈ యొక్క సభ కోసం కేసీఆర్ ఫామ్ హౌస్ పిలిపించుకోవడం, మాట్లాడుకోవడం. కానీ ఇంతవరకు ఆయన బయటకు వచ్చి సభ నిర్వహించో ముఖ్యమైన కార్యకర్తలతో మీటింగ్ పెట్టిన పరిస్థితి లేదు. కేవలం ఈ మధ్య కాలంలో తెలంగాణ భవన్లో ఒక్కసారి ఆ యొక్క ముఖ్యమైన కార్యకర్తలు, ముఖ్యమైన నాయకులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అది కూడా రజతోత్సవ సభ గురించి. సో దీనికి సంబంధించి రానున్న రోజుల్లో కేసీఆర్ పార్టీ కార్యకర్తలు అంటే క్షేత్రస్థాయి కార్యకర్తల నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు దిశానిర్దేశం చేయబోతున్నారా? అంటే రానున్న రోజుల్లో బీఆర్ఎస్ మళ్ళీ పుంజుకునే అవకాశం ఉందా? మళ్ళీ గత 3 ఏళ్ల తర్వాత ఖచ్చితంగా బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే ఛాన్స్ కనిపిస్తుందా? అంటే దీనికోసమే రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికలు కానివ్వండి, లోకల్ బాడీ ఎన్నికలు కానీ, అలాగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి కేసీఆర్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయబోతున్నారా? ఈ యొక్క వరంగల్ సభతో పార్టీ పునర్వైభవం వస్తుందా రాదా? నిజంగానే మరోపక్క కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టే ప్రయత్నం కేసీఆర్ ఎంతవరకు చేయగలుగుతాడు? ప్రజల మన్ననలను ఎంతవరకు పొందగలుగుతాడు? 16 నెలల నుంచి కేసీఆర్ బయటకు రాలేదు. ఇప్పుడు కేసీఆర్ జనం మధ్యలోకి వచ్చి ఇది జరిగింది, కాంగ్రెస్ ఇలా వైఫల్యం చెందింది అంటే తెలంగాణ సమాజం కేసీఆర్ మాట వింటుందా? కేసీఆర్ ప్రజలందరినీ కూడాను మెప్పించగలుగుతాడా? ఆయన మాట్లాడితే ఎవరైనా సరే, ప్రత్యర్థి అయినా సరే అలా నుంచొని చూడగలుగుతాడు, కేసీఆర్కి ఫ్యాన్ అయిపోతాడు అనే నానుడి నిజమయ్యే అవకాశం ఉందా? బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ స్పీచ్తో పూర్వ వైభవం వచ్చే అవకాశం ఉందా లేదా? ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి.